హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అంచనా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొదటగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే గోత్రనామాల గురించి. నిజానికి ఈ విషయం మీద నాకు చిన్నప్పటి నుంచి డౌట్ ఉండేదండి. అసలు ఏంటి ఈ గోత్రము? మనం గుడికి వెళ్ళగానే పూజారి గారు మీ గోత్రం ఏంటి అనేవాళ్ళు. చిన్నప్పుడైతే నేను చెప్పలేకపోయేదాన్ని. తర్వాత మా పేరెంట్స్ని అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు కొంత చెప్పేవాళ్ళు, అయినా అర్థమయ్యేది కాదు. సో అసలు ఇప్పుడు రాబోయేది మాఘమాసం, పెళ్ళిళ్ళు జరుగుతాయి. సో ఈ గోత్రాలు, నామాలు, జాతకాలు ఇవన్నీ కూడా అందరూ చూస్తారు కదా. అసలు ఎందుకు, ఏంటి, ఈ గోత్రానికి ఉన్న విశిష్టత ఏంటి, ఎందుకు దాన్ని పూజ చేసేటప్పుడు మనం చెప్తామనేది ఒకసారి తెలుసుకుందామండి. సహజంగా మనం అందరం ఎప్పుడు గుడికి వెళ్తూ ఉంటాము. మనకు మానసిక ప్రశాంతత హాయిగా అనిపిస్తుంది గుడికి వెళ్ళినప్పుడు. ఆ దేవుడి సమక్షంలో కూర్చున్నప్పుడు కాసేపు ఆ దేవుడిని పూజించినప్పుడు, ఇంట్లోనైనా సరే గుళ్ళో అయినా సరే, మనకి తెలియని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి. మీరు గమనించారో లేదో, ఈ రోజుకి నేను పర్వాలేదు, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా అనే ఫీలింగ్ వస్తుంది. పర్వాలేదు, నాకేం కాదు, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక ధైర్యం మనకి తెలియకుండానే ఇస్తుంది. అది ఒక పాజిటివ్ ఎరా అన్నమాట. ఆ పాజిటివ్ ఎరా వచ్చేది మనకి దేవుడి నుంచి మాత్రమేనండి. మంచి విషయాలు విన్నప్పుడు కానీ, మంచి పనులు చేసినప్పుడు కానీ, దేవుడికి పూజ చేసినప్పుడు కానీ మాత్రమే మనకు అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దామండి. హిందువులు అసలు ఏదో ఒక సందర్భంలో ఆలయాలకు వెళ్తూనే ఉంటాం. మనం అక్కడ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం, అనేక రకాల పూజలు చేయించుకుంటూ ఉంటాం. అప్పుడు ఆయన ఆలయ పూజారి మనల్ని గోత్రం పేరు అడుగుతారు. పూజ చేసేటప్పుడు పూజారి గోత్రం పేరు చదువుతూ పూజలు చేస్తారు. అంతేకాదు, పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కానీ ఇంకా గోత్రనామాలు చూస్తూ ఉంటారు. అసలు గోత్రం అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, దాన్ని ఎవరు నిర్ణయిస్తారనే అంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందువులు పూజలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పూజలు చేసే సమయంలో గోత్రం పేరు తప్పకుండా చదువుతారు. ఇలా చదవటం త్రేతాయుగం నుంచి వస్తోందటండి. పెళ్ళిళ్ళ సమయంలో కూడా 3 తరాల వారి గోత్రాలు, వారి పేర్లను తప్పక సంబోధిస్తారు. గోత్రం అనేది ఋషుల పేర్లు. ఆ ఋషుల సంతతికి గోత్రంగా ఆయన పేరు వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మీకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుందన్నమాట. ఇప్పుడు అసలు మనం దేవుడి దగ్గర ఎందుకు గోత్రనామాలు చెప్పాలి? చూడండి, మనకి ఒకే పేరు మీద 100 మంది ఉంటాం, చాలామంది ఉంటారనమాట. సో దేవుడికి మనం మన కోరికను విన్నవించుకునేటప్పుడు, మనం సంకల్పాన్ని చెప్పుకునేటప్పుడు మనం ఎవరు అనేది ఒక పూర్తి అడ్రస్ని ఇచ్చేది ఈ గోత్రనామాలు అనమాట. అందుకని మనం గోత్రాన్ని తప్పకుండా ఈ పూజలు జరిపించేటప్పుడు తప్పకుండా గోత్రాన్ని మనం సంబోధిస్తాం. హిందువులకు సంబంధించి గోత్రాలు 7 ఋషులతో, అంటే 7 ఋషుల ద్వారా వంశాలు వృద్ధి చెందాయని పండితులు చెప్తున్నారండి. ఈ ఋషులలో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెప్తారు. అదే ఈ గోత్ర వ్యవస్థకి ముఖ్యమైంది, ఆధారమైంది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజ, కశ్యపుడు మొదలైన వారు వంశాలకు సృష్టికర్తలని చెబుతారు. అయితే వీరి ద్వారా కొంతమంది కారణ జన్మలు కూడా ఉద్భవించారు. అప్పుడు వారికి చెందిన గోత్రంలో ఋషులుగా వారిని చేర్చారు. ప్రవర చదివేటప్పుడు ఉదాహరణకు శ్రీవత్సస గోత్రం అయితే జమదగ్ని, చవన, భార్గవ, అప్నువ, ఔరవ అని ఋషుల పేర్లు చదువుతూ పంచార్షేయ అని చదివి తర్వాత పేరు చదివి పూజ చేస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జైన మతం, బౌద్ధ మతం వంటి కొన్ని భారతీయ మతాలు ఈ గోత్రాలను బాగా గుర్తిస్తాయి. హిందూ గ్రంథాల ప్రకారం ప్రాథమికంగా మొత్తం 49కి పైగా గోత్రాలు ఉన్నాయండి. వీటి నుంచి మరికొన్ని శాఖలుగా చీలి ఎన్నో రకాల గోత్రాలు ఏర్పడ్డాయి. గోత్రాలని ఋషుల ఆధారంగా నిర్దేశిస్తారు. సాధారణంగా పూజలు చేసేటప్పుడు గోత్రం చదివి మగవారి పేరు కూడా చదువుతారు. తరువాత మళ్ళీ మగవారి పేరు చదివి భార్య పేరు చదవకుండా ధర్మపత్ని సమేతస్య అని చదువుతారు. అయితే కంప్యూటర్ యుగంలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో భార్యకు కూడా సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నారు. కాబట్టి ఇప్పుడు భార్య పేరుని, ఇంకా కూడా పిల్లల పేర్లను కూడా చదువుతున్నారు. మహిళలకు వివాహం అయిన తర్వాత గోత్రం అనేది మారిపోతుంది.
అంటే భర్త గోత్రాన్నే తన గోత్రంగా స్వీకరిస్తుందన్నమాట. అప్పటి వరకు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆమెను పూజ జరిపించేటప్పుడు గోత్రకారిణి అని సంబోధిస్తారు. లేదంటే లేదు, తన తండ్రి యొక్క గోత్ర పేరుతోనే ఆమెకి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. పూజ చేయించేటప్పుడు తన తండ్రి పేరునే ఆమె పేరుగా ఆమె యొక్క గోత్రంగా చెప్తారు. అసలు గోత్రం అంటే వంశం అని అర్థం. హిందూ సమాజంలో గోత్రం అనేది మూల పురుషుడి పేరు. ప్రాచీన కాలంలోని ఋషులకు సంబంధించి ఇంటి పేరుగా కూడా గోత్రం చెప్తారు. గోత్రం చరిత్ర చాలా పురాతనమైందండి. గోత్రం అనేది ఒక సామాజికమైనటువంటి గుర్తింపు. ఇప్పుడు చూద్దామండి అసలు ఏంటి ఈ గోత్రము, ఎందుకు ఒకే గోత్రం ఉంటే సమస్య ఏంటి అనేది ఒకసారి చూద్దాము. హిందువులు సగోత్రీకుల మధ్య వివాహాలను అనుమతించరు. సగోత్రీకులు అంటే ఒకే గోత్రం, సమానమైనటువంటి గోత్రం. వధువుకి వరుడికి ఒకే గోత్రం ఉంటే కనుక దాన్ని హిందువులు వివాహానికి అనుమతించరు. ఈ ఆచారాన్ని అన్ని కులాల వారు పాటిస్తారు హిందువుల్లో. అయితే ఇలాంటి ఆచారం అసలు ఎందుకు ఏర్పడింది? గోత్రం అంటే ఏంటి? గోత్రం అనే పదం గౌహ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. గౌహ్ అంటే గోవులు అని అర్థం. గోత్రం అనే పదానికి గురువు, భూమి, వేదం, గోవుల సమూహం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. గోత్రం అనగా మన మూల పురుషుడి పేరు. అంటే వంశోత్పాదకులైన ఆది మహర్షులలో మొదటి మహర్షి పేరన్నమాట. గోత్రం అనే పదం మొట్టమొదటిసారిగా చాందోగ్యోపనిషత్తులో ఉన్న సత్యకామ జాబాలి అనే కథలో వినిపిస్తుంది. గోత్రం అంటే గోవు, గురువు, భూమి, వేదం అని ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. అయితే వీటికి మనుషులకు ఉన్న సంబంధం ఏంటి? పురాతన కాలంలో గోవులే ధనం. అంటే ప్రతి ఇంట్లో కూడా పాడి అనేది ఉండేదండి. గోవులు కానీ గేదెలు కానీ అట్లా అవన్నీ ఉండేవి. ఒక చోటు నుంచి మరో చోటికి వలస వెళ్తుండేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళిపోయేటప్పుడు ఈ గోవులతో పాటుగా వాళ్ళంతా కూడా వలస వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అలాంటి సమయంలో గోవుల రక్షణకి గోత్రాలను ఏర్పరిచారు. అంటే ఒకరి గోవులు మరొకరి గోవుల్లో కలిసిపోకుండా ఆ కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలను గోత్ర పాలకులు తీర్చేవారు. వారు ఎంతో క్రమశిక్షణ, తపోనిష్టతో ఉండేవాళ్ళు. అలాంటి గోత్ర పాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలు అయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు వారి వారి మూల పురుషులను గోత్రనామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో, యాగాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర చాలా ఉంటుంది. తమ దగ్గరున్న గోవుల రంగుల్ని బట్టి తెల్ల గోవుల వాళ్ళు, నల్ల గోవుల వాళ్ళు అనే పేర్లను గోత్రాలుగా, తమకు విద్య నేర్పించిన గురువులను బట్టి అంటే వశిష్ఠముని, విశ్వామిత్రుడు మొదలైన ఋషుల్ని తమ గోత్రాలుగా చెప్పుకోవడం ఇదొక పద్ధతి. ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు అంటే సోదర సమానులు. అంటే చూడండి, ఇప్పుడు ఒకే గోత్రానికి చెందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా సోదరులతో సమానం, అంటే అన్నదమ్ములతో సమానం. ఒకే తండ్రి పిల్లలు ఎలాగైతే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అట్లా అవుతారో అలాగే ఒకే గోత్రానికి చెందిన ఆడ మగ వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అవుతారనమాట. అందుకనే సంబంధం కుదుర్చుకునే ముందు గోత్రనామాలు తెలుసుకుంటారు. వేరువేరు గోత్రాల వారికి మాత్రమే ఈ వివాహాన్ని జరిపిస్తారు. ఇందులో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఒకే గోత్రంలో జన్మించిన వారి డిఎన్ఏ ఒకే విధంగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఒకే లక్షణాలని, ఒకే డిఎన్ఏని కలిగి ఉంటుంది. అటువంటప్పుడు ఒకే డిఎన్ఏ కలిగి ఉన్నటువంటి పిల్లల్ని కనుక వివాహం జరిపించినట్లయితే వాళ్ళ మధ్య జన్యుపరమైనటువంటి సమస్యలు వచ్చినటువంటి అంగవైకల్యంతో పుట్టేటువంటి పిల్లలు జన్మించే అవకాశం ఉంది. అందువల్ల కూడా ఒకే గోత్రనామాలు ఉన్న వాళ్ళకి వివాహాన్ని జరిపించరు. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు అందరికీ ఈ గోత్రనామాలు అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ గోత్రనామాలు ఎలా పుట్టాయి, వీటి విశిష్టత ఏంటి, ఎందుకు ఒకే గోత్రనామాలు ఉన్న వాళ్ళకి మ్యారేజెస్, పెళ్ళిళ్ళు ఎందుకు జరిపించరు అనే విషయాన్ని మీకు ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను నేను. మీకు కనుక అర్థమైతే, మీకు నచ్చితే నాకు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.